స్టోరీ బుక్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? క్యాన్వాలో చేయొచ్చు, మ్యాటర్ రెడీ చేసుకొని అంతా చేస్తారు కదా. సో గూగుల్ జెమిని ఒక కొత్త ఫీచర్ ఏం తీసుకొచ్చిందంటే, రైట్ ఇక్కడ చూడండి, దీంట్లో సేమ్ అండి గూగుల్ జెమిని అంటే ఫ్రీ వర్షన్ ఇది. ఇందులో చూడండి, ఇక్కడ స్టోరీ బుక్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, క్లిక్ జస్ట్ స్టోరీ బుక్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏదో కొన్ని స్టోరీస్ చెప్తుంది, అదనే ఇవ్వచ్చు. లేదా మీరు ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు, మీకు మీకు ఏం స్టోరీ కావాలంటే క్రియేట్ స్టోరీ బుక్ రామాయణ్ ఫర్ కిడ్స్ అన్నమాట. సింపుల్, సింపుల్ అండి. సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే అది ఎలాంటి ఈ బుక్ క్రియేట్ చేస్తే చూడండి. అందుకే ఇది సెపరేట్ కూడా, ఈ టూల్ని సెపరేట్ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఒక్క గూగుల్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. అంటే వీడియో క్రియేట్ చేయొచ్చు, ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, స్టోరీ బుక్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ట్రెండ్ అనమాట. మంచిగా మీరు నేర్చుకుంటే బాగా, ఇట్లా ప్రాంప్ట్స్ అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే వన్స్ మోర్ చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తుంది. గూగుల్ కెన్ మేక్ మిస్టేక్స్. ఓకే, అంటే డబుల్ చెక్ ఇట్ అని. అంటే ఎందుకు ఈ బుక్స్ అలాంటప్పుడు ఏంటంటే, అందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్ అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడాలి కదా, రామాయణం అన్నాం, నిజంగా రామాయణం ఇస్తుందా, లేదంటే రాముడు అలా కొంచెం క్యారెక్టర్స్ ఏమైనా కరెక్ట్గా ఇస్తుందా, లేదా ఏమైనా రాంగ్ ఇస్తుంది కూడా ఒకసారి చెక్ చేసి ద బుక్ ఈజ్ రెడీ అని. ఏదో ఆ టైటిల్ కూడా అదే డిసైడ్ చేసింది, ద స్టోరీ ఆఫ్ ప్రిన్స్ రామన్. ఓకే, సి ద బుక్. ఎంత బ్యూటిఫుల్గా అంటే మొత్తం చూసారా, రామ, ద స్టోరీ ఆఫ్ ప్రిన్స్ రామ. అండ్ నా రిజన్ బై రాజ్బీ. ఓకే, నా పేరు ఏదైతే దీంట్లో లాగిన్ అయ్యిందో ఆ పేరుతో వచ్చేసింది. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ క్లిక్ చేస్తే చాలు అలా ఓపెన్ అవుతుందండి. మీరు బుక్ చూసారా, అక్కడ ఇస్తుందంటే లాంగ్ ఏగో ద సైనింగ్ సిటీ ఆఫ్ అయోధ్య లివ్డ్ ఏ ప్రిన్స్ నేమ్ రామ హీ వాజ్ కైండ్ బ్రేవ్. అంటే ఒక కిడ్స్ కోసం కావాల్సిన బుక్ అనమాట. రామ లీవ్ ద ప్లేస్ అండ్ గోల్ ఇన్ ద డీప్ ఫారెస్ట్, ఈజ్ లవింగ్ వైఫ్ సీత. సి క్లిక్ అంటే మీరు క్లిక్ చేస్తే చాలు. మరి చూడండి, లక్ష్మణుడు ఉన్నారు, బాగానే ఉన్నారు, అంత లక్ష్మణ్ బుల్ ద స్మాల్ బుల్. రావణుడు వచ్చి తీసుకువెళ్ళాడు, ద స్టోరీ. దాన్ని హనుమాన్ కలిశాడు, అండ్ హనుమాన్ చూసి సంజీవుని తేడానికి వెళ్ళి లైక్ ఎన్సి వారధి కడుతున్నారు. ఇట్స్ లైక్ రాముడితో వారి. ఫైనల్లీ గాడ్నెస్ ఆల్వేస్ విన్స్, రామ వాజ్ విక్టోరియస్. So the story of Ayodhya lit up with thousands of lamps to welcome the back. Rama became the king and with Sita will start over. సో ఇలా 10 పేజెస్ బుక్ క్రియేట్ చేసింది చూసారు. 10 పేజెస్లో ఒక స్టోరీని మొత్తం నేరేట్ చేసింది విత్ ఇమేజెస్ అండి. సో ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందండి. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. మీరు లెజెండ్ కూడా అంటే పెట్టారనుకోండి, ఆ స్టోరీని అది మీకు చెప్తుంది కూడా. The city of Ayodhya lit up with thousands of lamps to welcome them back. సో మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీకు వచ్చింది కదా, డైరెక్ట్గా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు పీడిఎఫ్లో. పీడిఎఫ్ గా వస్తుందా సార్? అదే చూపిస్తున్నానండి, పీడిఎఫ్గా చేసుకోవచ్చు. షేరింగ్ అన్నప్పుడు అది వీడియో అవుతుందా? ఈ వీడియో రూపంలో అవుతుందా? వీడియో రాదు, వీడియో రాదు. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లో. ఇది బట్టి మీరు ప్రింట్ అంటే ఇక డౌన్లోడ్ అయిపోతుంది, పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది. చూద్దాం డౌన్లోడ్ అయిందా లేదా. సో సో దిస్ ఇస్ లైక్ రెడ్ పేజ్తో మంచిగా డౌన్లోడ్ అయిపోయింది.
So this is how you can use this Gemini.